అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకోండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే ప్రభు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలను మేము చెల్లించుకుంటున్నాం ప్రభు. తిరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మాకు మారు మనసు దయచే ప్రభు. విన్ని ప్రభు వాక్యము మా హృదయంలో నింపుకునే సహనమును, ధైర్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఓర్పుని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యం మంది మీరు ఉండమని అడుగుచున్నాను తండ్రి. అవును. తీతీకు 2వ అధ్యాయము 15 వచనాలు ఎలాగూ వ్రాయబడి ఉన్నాయి. నీవు హితబోధకులనైనను సంగతులను బోధించుచు, ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మనుషులు స్వబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారు అయి ఉండవలెను. ఎలాగూ స్వబుద్ధి కలిగి ఉండాలి. మనము దేవుని యందు మంచి మనసును కలిగి ఉండాలి, మితిమైన ప్రేమను కలిగి ఉండాలి, విశ్వాసమును, ప్రేమను, సహవాసమును కలిగి ఉండాలి, సహనమునకు మనము కలిగి ఉండాలి, స్వబుద్ధి కలిగి ఉండాలి. స్వబుద్ధి అనగా మంచి బుద్ధిని కలిగి ఉండాలి, లోపం లేని వారి వలె ఉండవలెనని అంటున్నాడు. అలాగనే వృధా స్త్రీలను, కొండ కత్తెలను, మిగుల మద్యపానమస్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలెను. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు వస్త్రహీనులు వనస్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండుడి, తమ భర్తలను శిశువులను ప్రేమించుడి. వారును స్వబుద్ధి గలవారును, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుడి. అలాగుననే వృద్ధాస్త్రీ కలిగి కొండ కత్తెలతో మిగిల మధుపానీయములతో ఉండక మన ప్రవర్తన యందు భయభక్తులు కలిగి ఉండవలెను. అది దేవుని వాక్యమందు ఉండవలెనన్న దూషింపబడినట్లుగా, దేవుని వాక్యము దూషింపబడినట్లుగా కాదు, కానీ దేవునిని పోలి ఉన్నవారు ఎలా నడుచుకోవాలంటే తమ భర్తలను లోబడి ఉండాలి. తమ భర్తలకు మంచి చిన్న శిశువుని ఎలాగైతే ప్రేమిస్తారో అలాంటి ప్రేమను కలిగి ఉండాలని అంటున్నాడు. దేవుని ఎవరి యందు, మన భర్తల యందు చిన్న శిశువుని ఎలాగ పోలి ప్రేమిస్తారో అలాగే స్వబుద్ధి గలవారై ప్రేమించుడి. తన భర్తలకు లోబడి ఉండమని అన్నాడు. మంచి స్వభావమును కలిగి ఉండమని అన్నాడు. నేను మంచివాడనై ఉండవలేను అంటే దేవుని ఎడల మనము కాకుండా మన భర్త యందు కూడా మనము లోబడి ఉండాలి. మంచి మనసును, మంచి ఉద్దేశంలో ఎలా ప్రేమించాలంటే మన భర్తలని చిన్న శిశువుని ఎలాగైతే ప్రేమిస్తామో అలాగే ప్రేమించమని చెప్పుచున్నాడు. మంచి ఉద్దేశము చేయు వారినై ఉండవలెనని బోధించుము. ఎలాగ మంచి ఉద్దేశమునై ఉండవలెనని, అటుల వలనే స్వబుద్ధి గల వారై ఉండవలెనని వనపురుషులను హెచ్చరించుము. ఎలాగో మంచి మనసును కలిగి ఉండమని, వారి భర్తలకి లోబడి ఉండి మంచి స్వభావమును కలిగి ఉండమని చెప్పమని అంటున్నాడు. ఇక్కడ పరమక్షమందుండి వాడు మరలను గూర్చి చెడు మాట ఏదియో చెప్పనేరక సిగ్గుపడకుండానట్లు అన్నిటి యందు నిన్ను నీవే దుష్కార్యము చేయమని మాదిరిగా కనుపరుచుకునుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, నాణ్యమైనది గాను, నిరీక్షణమైనది గాను, హితవాక్యంతో కూడినది గాను ఉండవలని. ఎలా ఉండాలి? పరపక్షమందు ఉన్నవాడు మనను గూర్చి చెడు మాట మాట్లాడితే మనం దాని నుండి మనము తొలగిపోవాలి తప్పగాని మనం సిగ్గుపడి మన కోసం చెడు చెప్పేవారికి మనము లోబడకూడదు. అట్టివాడు ఎలా ఉంటాడంటే సత్క్రియలను మాదిరిగా కనుపరచుటకు ఉండవాలి. మనము దేవుని ఉపదేశమునకు మాత్రమే లోబడి ఉండమని అన్నాడు. నిరీక్షణ కలిగి ఉండను, హితవాక్యంతో కూడిన వారి వలె ఉండవలేని అన్నాడు. దేవుని వాక్యమునకు లోబడి ఉండవలేనని అంటున్నాడు. ఎక్కడ చెప్పినా, ఏ బైబిల్లో చెప్పినా సరే దేవుని వాక్యమునకు లోబడి ఉండండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నారు. కానీ మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? ఈ లోకపు వైపు చూస్తున్నామా? మనం ఎంత మాత్రమును కూడా ఈ లోకపు వైపే చూస్తున్నాం, కానీ దేవుని యందు భయభక్తులు ఎప్పుడో చూడొచ్చులే, వెళ్ళేటప్పుడు చూడొచ్చులే, మనం చనిపోయే ముందు చూడొచ్చులే అని అనుకుంటున్నాం. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఆశీర్వాదములు వస్తాయి, దీవెనలు వస్తాయి, ప్రతిదీ కూడా ఆశీర్వదింపబడతాము. మనం దాసులైన వారు అన్ని విషయంలో ఎందును మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించుకున్నట్లు తమ యజమానులను ఎదురు మాట చెప్పక, ఏమీయో అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరుచుచు, అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు, వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించును.
ఎలాగూ దాసులైన వారు అన్ని విషయంలో ఎందును మన రక్షకుడకు దేవుని ఎందును రక్షకుడైన యేసుక్రీస్తును అంగీకరించమని అన్నాడు. తమ యజమానుల ఎదుటను కూడా అంగీకరించు. ఏ అపకార్యమును కూడా సంపూర్ణమైన మంచి నమ్మకమును కలిగి ఉండమంటున్నాడు. అన్నిటిలోని కూడా సంతోషమునకు లోబడి ఉండవలేని అన్నాడు. హెచ్చరించి వారు వలే కాకుండా లోబడి ఉండమని అన్నాడు. ఏలయనగా మనుషులకు రక్షణ అయి ఉన్నదని దేవునికి కృతజ్ఞత అయి ఉన్నదే అయి ఉండవలేని అంటున్నాడు. మనం ఎలాగా ఉండాలి? దేవునికి రక్షణ అయి ఉండవాలి. దేవుని యందు కృపను కలిగి ఉండాలి. కృపా ప్రత్యక్షతను కలిగి ఉండమని అన్నాడు. మనము భక్తిహీనతకు లోనైపోకుండా మనము ఇహలోకమైన వాటికి దూరంగా ఉండమని అన్నాడు. దురాశలను విసర్జించే సుప్రభదమైన నిరీక్షణ కలిగి ఉండమని అన్నాడు. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన వాటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఉండమన్నాడు. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తును మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడుము. ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుము. ఎలాగ మనం ఉండమని అంటున్నాడంటే మనము రక్షకుడైన యేసుక్రీస్తు అనే మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని అంటున్నాడు. ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనే బ్రతకమని అంటున్నాడు. ఈ లోకంలో మనం నీతితోటి బ్రతికితే మనకు దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? సమస్తమైన దుర్నీతి నుండి మనలను రక్షిస్తానంటున్నాడు. మన సత్క్రియలను నుండి ఏం కలిగి ఉంటే మంచి స్వభావమును నీతిని భక్తిని కలిగి ఉంటే అనేకమైన వాటి నుంచి దుష్కార్యముల నుంచి సత్క్రియల నుంచి ప్రజల కోసము పవిత్రపరుచుకున్న తన సొంతము చేసుకున్న తనను తానే మనకు రిక్తునిగా చేసుకుని ఉన్నాడు. మన కొరకు ఆయన మన క్రియలను బట్టి వీటన్నిటిని బట్టి కూడా దేవుడే మన నుంచి ఆయన విముక్తిగా రిక్తునిగా చేసుకున్నానన్నాడు. వీటన్నిటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారంతో దుర్లభముతో ఖండించుచున్నట్లు నిన్ను నీవే అని తృణీకరింపనీయకుము. ఎలాగో మనమే తృణీకరింపకుండా దేవుని యందు లోబడి ఉండాలి. వాక్యమునకు మనము లోబడి ఉండాలి. మన భర్తలకు ఎలా లోబడి ఉంటున్నామో అలాగే దేవుని వాక్యమును కూడా లోబడి మనము చిన్న బిడ్డలను పోలి నడుచుకోమని అంటున్నాడు. చిన్న బిడ్డలను ఎలాగ ప్రేమిస్తారో అలాగే ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. మన సత్క్రియలను మన నీతిని బట్టి మనకి క్రియలు వస్తూ ఉంటాయి. మన వెంట ఏమి వస్తాయి? మన క్రియలే మన వెంట వస్తూ ఉంటాయి. అలాగే మంచి స్వభావమును కలిగి ఉంటే మనకు మంచిగా జరుగుతుంది. చెడుని ఆలోచిస్తే చెడునే కలుగుతుంది. మన ఇతరులతో మనం ఎలా ఉంటున్నాం అనేది అదే తిరిగి మనకి వస్తుంది. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించడం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ కృపాశక్తి సంపూర్ణుడ నీకు వందనాలు, నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రభా గడిచిన కాలం అంతే ప్రభా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను వినుట ద్వారా ప్రభా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మా హృదయము మార్చు, మా మనస్సు మార్చుమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆ శత్రువులు మిత్రులు దీవించమని అడుగుచున్నాను ప్రభా. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎడ వయసులో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వారి చెవిటి వారిని మోగవారిని ప్రభు గుడ్డి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభు. బస్సులో వెలిచినట్టు వారిని రైల్లో వెలిచిన వారిని ప్రతి ఒక్కరిని ప్రభు వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభు. హాస్పిటల్లో ఉంటున్నట్టు వారిని ప్రభు రోగులను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభు. ఆపరేషన్ చేయించుకున్నారు ప్రభు వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభు. పక్షవాతంతో ఉన్న ప్రభు వారిని లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభు. క్యాన్సర్తో బాధపడుచున్నారు ప్రభు వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభు. అనేకమైన రోగములతో ఉన్నారు ప్రభా. వారి రోగములను తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. వారికి ఆరోగ్యములు శక్తిని బలములు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరముని నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును కూడా దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఈ వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుచున్నాం ప్రభా. మమ్మల్ని ఎంత సురక్షితంగా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వెధవరాలని ప్రభా వెధవరాల బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ప్రభా నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిజమైన రక్షకుడు నీవని మేము ఎరిగి నిన్ను స్తుతించే భాగ్యం దయచేయటకు సహాయం చేయం ప్రభా. నీ యందు మేము భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా నిన్ను ఎరిగిన బిడ్డల వల్ల జీవించటకు సహాయం చేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించు. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఉంచిన వారిపైన చూచుచున్న వారిపైన సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్.